నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. కృష్ణలంక సిఐ నాగరాజు గారు, అదేవిధంగా పిల్ల సాయి, ఈ యొక్క లాకప్ డెత్ గురించి అందరూ కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. మొత్తానికి లాకప్ డెత్ జరిగింది అని చెప్పేసి నిర్ధారణ రావడం, సిఐ నాగరాజు గారిని అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. కానీ అరెస్ట్ చేయక ముందు నుంచి కూడా రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతూ వస్తుంది. సో ఎందుకు ప్రజాదరణ పెరుగుతుంది, ఎందుకని సిఐ నాగరాజుకి ఇంత మద్దతు లభిస్తుంది అంటే ఎలా చూడాలి? ఇప్పుడు సిఐ నాగరాజు ఈ లాకప్ పిల్లసాయి లాకప్ డెత్ కేసుకి సంబంధించి ఆయన కొంత మరి నేరారోపణ ఆయన మీద రావటం, ఆయన్ని అరెస్ట్ చేయటం, ఇవన్నీ కూడా జరిగినాయి, మనకందరికి తెలిసిందే. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రధానమైన ప్రశ్న, కృష్ణలంక ఏరియాలో ఉన్న కామన్ పబ్లిక్ వాళ్ళ నుంచి వస్తున్న ప్రశ్న మీద మరి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అదేంటి అంటే, ఈ సిఐ నాగరాజు ఈ గన్ బ్యాచ్ మీద ఉక్కుపాదం మోపాడు అనేది అక్కడ ప్రజలు బలంగా నమ్ముతున్న విషయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే సమర్థుడైన, అప్పటికే కృష్ణలంకలో మొత్తం ఈ గన్ బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ విపరీతంగా స్వైర విహారం చేస్తున్నాయి. మొత్తం అసలు విజయవాడ మొత్తాన్ని కూడా ఈ బ్యాచ్లు కబ్జా పెట్టుకునే స్థాయికి వచ్చేసినాయి. విజయవాడ మొత్తాన్ని గ్రిప్లో పెట్టుకునే స్థాయికి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ బ్యాచ్ల్ని తప్పురా అని చెప్పేవాడు లేడు. పోలీసులు సైలెంట్గా ఉండిపోయారు, ఉండాల్సి వచ్చింది. ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా పొలిటికల్ బ్యాకింగ్ తోటి పనిచేసిన వాళ్ళు. పిల్లసాయి కానీ, ఆ చచ్చిపోయిన నవీన్ రెడ్డి కానీ, ప్రతి ఒక్కళ్ళు రాజకీయ అండదండలతోటి వాళ్ళు స్వైర విహారం చేస్తూ ఉన్న రోజులవి. దాంతో పోలీస్ శాఖ మొత్తం కూడా అట్లా చూస్తూ ఊరుకున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. అటువంటి పరిస్థితుల నుంచి కూటమి ప్రభుత్వం రాగానే మంచి మంచి పోలీస్ ఆఫీసర్లు ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి ఈ ట్రబుల్డ్ ఏరియాల్లో నియమించడం మొదలుపెట్టారు. అందులో భాగంగా వచ్చిన వ్యక్తి సిఐ నాగరాజు. సిఐ నాగరాజు వచ్చిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి అంటే, ఇటువంటి బ్యాచ్ని, ఇటువంటి ముఠాలని ఐడెంటిఫై చేయటం, వాళ్ళని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వటం, కౌన్సిలింగ్ చేయటం, వాళ్ళ మీద కొన్ని రౌడీ షీట్లు ఓపెన్ చేయటం, ఇటువంటివన్నీ చాలా విస్తృతంగా చేశాడు ఈ సిఐ నాగరాజు అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. అంటే ఏమైంది అంటే, ఆ ఏరియాలో కొంత ఆ క్రిమినల్స్కి కొంత భయం ఏర్పడ్డది. సో ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటి అంటే, పోలీసు వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టడం ఒకటి, రెండోది ఏంటి అంటే పోలీసు వ్యవస్థ అదుపు తప్పకుండా ఉండటం రెండోది. ఈ రెండు కూడా కష్టమైన పనులే. పోలీసు వ్యవస్థ వాళ్ళకి కొంచెం మోరల్ బూస్టప్ ఇచ్చి, మంచి వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చి శాంతి భద్రతల్ని కాపాడటం అనేది ఎంత కష్టమో, ఒక పోలీస్ ఆఫీసరు నియమ నిబంధనలకి లోబడి పని చేసేలాగా చెయ్యటం అనేది ఇంకొక పెద్ద టాస్క్. మీరు ఒక మంచి స్ట్రిక్ట్ ఆఫీసరు అని చెప్పి తీసుకొచ్చి పెట్టిన తర్వాత అతను కరప్ట్ కావచ్చు. కరప్ట్ అవ్వటానికి ఈ సొసైటీలో కరప్షన్కే ఎక్కువ ఛాన్స్ ఉంది కదా. అందుకని ఆ వ్యక్తి కరప్ట్ కావచ్చు. కరప్ట్ కాకుండా చూడాల్సిన ఇంకొక యంత్రాంగం ఉండాలి. ప్లస్ చాలా ఏంటి అంటే, ఈ పోలీసు వ్యవస్థ మీద రాజకీయ వ్యవస్థ డామినేట్ చేసే పరిస్థితుల్లో ఉంటే పోలీసు వ్యవస్థ పనిచేయటం మానేస్తుంది. మనం జగన్మోహన్ రెడ్డి టైంలో మనం చూసింది ఇదే. సో ఇప్పుడు ఈ పొలిటికల్ వ్యవస్థ పోలీసు వ్యవస్థ మీద బాసిజం చేయటాన్ని ఫస్ట్ ఆపాలి. అంటే ఎన్ని టాస్కులు ఉన్నాయి, మనం ఏదో ఈజీగా కూర్చొని మాట్లాడుకోవటం కాదు.
ఇది వ్యవస్థల్ని డీల్ చేసే ఒక విధానం. ఆ విధానంలో ఫెయిల్ అయిపోతూ ఉంటే శాంతి భద్రతలు దెబ్బతింటూ ఉంటాయి. ఇక్కడ ఏంటి, సమర్థుడైన ఆఫీసర్ని పెట్టడమే కాదు, ఆ సమర్థుడైన ఆఫీసరు చట్టానికి లోబడి ప్రవర్తిస్తున్నాడా లేదా అని చూడటం కూడా బాధ్యతే, ప్రభుత్వ బాధ్యతే. చట్టానికి లోబడి ప్రవర్తిస్తున్నాడా లేదా అని ప్రతి సిఐని, రాష్ట్రంలో ఉన్న ప్రతి సిఐని రోజు కూర్చొని సీసీ కెమెరాల్లో చూడరు కదా, చూడలేరు కదా, సాధ్యం కాదు కదా. అట్లా ఎంతమందిని చూడగలుగుతారు? అందుకనే స్ట్రిక్ట్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్లు ఉంటాయి. ప్లస్ అంచెలంచెలుగా పోలీసు వ్యవస్థ నీకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఒక నిఘా అనేది ఒకటి ఉంటుంది. ఈ వ్యవస్థలన్నిటినీ కూడా పటిష్టంగా నడిపించటం అనేది ఇప్పుడు జరుగుతున్న పని. ఇందులో ఏంటి అంటే, ఇప్పుడు మామూలు నేరస్తుడిని, అంటే ఒక జేబు దొంగని నియంత్రించటం అనేది సులభమైన విధానం, చాలా సులభం. జేబు దొంగని నియంత్రించడం, ఆయన తీసుకొచ్చి 2 రోజులు లాకప్లో పెట్టేస్తే ఆడు మళ్ళీ ఇంకొక 15-20 రోజులు జేబు దొంగతనాలు చేయకుండా ఉంటాడు. దానికన్నా పెద్ద నేరం రాబరీలు. ఆ రాబరీ వాడిని పట్టుకోవడం కొంచెం కష్టం. వాడు ఆర్గనైజ్డ్ ఉంటాడు. వాడిని పట్టుకున్న తర్వాత వాడిని లైన్లో పెట్టి సమాజం మీద మళ్ళీ ఆడు పడకుండా ఉండాలి అంటే ఆడికి రిమాండ్ ఇప్పించాలి, ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టించాలి, ఆ జైలు నుంచి వాడు రిలీజ్ కాకుండా చూడాలి. చట్టంతో పని ఇదంతా కూడా. సో అదొక ఇది ఉంటుంది. ఈ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో జరిగే రేపులు కానీ, మర్డర్లు కానీ, ఇవి డీల్ చేసే విధానం వేరే విధంగా ఉంటుంది. వీటన్నిటికన్నా భిన్నంగా ఉండే కేసులు ఏంటో తెలుసా? డ్రగ్ కేసులు, మాదక ద్రవ్యాలు. మాదక ద్రవ్యాలకి ఆ కేసులు ఎట్లా ఉంటాయంటే, ఫస్ట్ వాడు మాదక ద్రవ్యాలు వాడు తీసుకోవటం మొదలు పెడతాడు. వాడు తీసుకోవటం మొదలుపెట్టిన తర్వాత వాడికి డబ్బులు అవసరం వచ్చినప్పుడు ఈ మాదక ద్రవ్యాలని పక్కన వాడికి అమ్మటం మొదలు పెడతాడు. అంటే డ్రగ్ కన్జ్యూమర్ నుంచి వాడు డ్రగ్ పెడ్లర్గా మారుతాడు. ఈ పెడ్లర్గా మారిన తర్వాత వాడు డ్రగ్ పెడ్లర్గా మారి వాడు ఆ డ్రగ్ సప్లై చేసే ఆ వ్యవహారంలో వాడు దౌర్జన్యాలు మొదలు పెడతాడు, నేరాలు చేసుకుంటూ పోతాడు, చివరికి చంపుతుంటాడు, మనుషుల్ని చంపుతూ ఉంటాడు. ఆడపిల్లలు కనపడితే వదలకుండా వాడు వేధిస్తూ ఉంటాడు. ఇది ఈ డ్రగ్ పెడ్లర్లు, డ్రగ్ స్మగ్లర్లు, ఈ డ్రగ్ కన్జ్యూమర్ల వల్ల సొసైటీకి వస్తున్న పెద్ద ప్రమాదం. వీళ్ళని ఈ డ్రగ్కి అలవాటు పడిపోయిన కుర్రాన్ని కానీ లేకపోతే ఒక వ్యక్తిని అతన్ని తీసుకొచ్చి లాకప్లో పడేస్తే వాడు మారడు. వాడు కౌన్సిలింగ్ ఇవ్వాలి. కౌన్సిలింగ్ ఇస్తాను రారా అంటే వాడు రాడు. వాడిని బలవంతంగా తీసుకురావాలి, కౌన్సిలింగ్ ఇప్పించాలి, డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టాలి. ఇటువంటి ఎలాబొరేట్ అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉండాలి. నేను ఇంత డీటెయిల్డ్గా డ్రగ్ పెడ్లర్స్ గురించి ఎందుకు చెప్తున్నానో మీరు అక్కడ పిల్లసాయి కేసుని మీరు రిలేట్ చేసుకుంటూ ఉండండి. ఈ పిల్లసాయి అనే ఒక రౌడీ షీటరు 25 సంవత్సరాల వయసులో 23 కేసులు, అవి కూడా గ్రేవ్ కేసులు, చాలా సీరియస్ కేసులు, పోక్సో చట్టం కేసులు, మర్డర్ కేసు, ఇటువంటివి ఉన్న వీడిని అదుపు చేయటం అంత తేలికైన పనా? ఈ రోజున ఈ పిల్లసాయి విషయాన్ని రాజకీయంగా వాడుకుందామని చూస్తూ కులం అడ్వాంటేజ్ తీసుకోవటానికి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు, ఆ క్లిప్ ఉంటే ఒకటి మీరు ఒక ప్లే చేయండి. తప్పు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత? 23 ఏళ్ళు. అంటే వీళ్ళంతా చిన్నపిల్లలే. ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు. చిన్నపిల్లలు తెలిసి తెలియక నేరం చేస్తారా? చిన్నపిల్లలు తెలిసి తెలియక మర్డర్ చేస్తారా? చిన్నపిల్లలు తెలిసి తెలియక రేపులు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి
మాట్లాడే ముందర ఇవన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ తెలుసుకోవాలి. నేను చెప్పినవన్నీ ఒక్కసారి ఆలోచించాలి. అందరూ ఆలోచించాల్సిన విషయాలు. చిన్నపిల్లలు తీసుకుంటారు, తప్పు కదా, ఎంత తప్పు మాట అది. తెలిసో తెలియకో నేరం తెలిసో తెలియకో మర్డర్ చేస్తే వదిలేయాలా? జువెనైల్ చట్టం ఉంటుంది, తెలుసా నీకు? అసలు చిన్నపిల్లలు నేరాలకి పాల్పడితే వాళ్ళని శిక్షించటానికి జువెనైల్ కోర్టులు ఉంటాయి, తెలుసా నీకు ఆ విషయం? చిన్నపిల్లాడు నేరం చేశాడని వదిలేయరు, వదిలేయకూడదు. సమాజానికి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది చిన్నపిల్లాడు నేరం చేస్తే. అందుకనే జువెనైల్ చట్టాలు ఉన్నాయి, జువెనైల్ కోర్టులు ఉన్నాయి. శిక్ష పడితే వాడిని మామూలు జైలుకి పంపించరు. జువెనైల్స్కి సపరేట్ జైలు ఉంటుంది, వాటిట్లో పెడతారు. తెలుసుకోవాలి ఇవన్నీ మనం. చిన్నపిల్లాడండి, రేపు చేశాడండి, ఒక రేపే కదండి వదిలేయండి, ఒక మర్డరే కదండి పెద్ద నేరం అండి, చిన్నపిల్లాడండి అంటాడా ఎవడన్నా? బాధ్యత గల వ్యక్తి ఎవడైనా అట్లా అంటాడా? బాబాయ్ హత్య చేసిన వాడినే వాళ్ళ తమ్ముని చిన్నపిల్లాడు అని చెప్పేసి అన్నాం. ఇదే దరిద్రం. మనం చెప్తున్నా కదా నేను మీకు. ఇప్పుడు పోక్సో చట్టం కింద ఈ పిల్ల సాయి మీద నేరం ఆపాదించబడి కేసు బుక్ అయి ఉన్నది. ఆ అమ్మాయి గురించి ఒకసారి ఆలోచించండి. ఆ అమ్మాయి తల్లిదండ్రుల గురించి ఒకసారి ఆలోచించండి. ఆ మైనర్ బాలిక ఆ కుటుంబం గురించి ఒకసారి ఆలోచించండి. ఆ మైనర్ బాలిక వీడి చేతిలో అత్యాచారానికి గురైన తర్వాత ఆ కుటుంబం విజయవాడలో కనపట్టలేదు, విజయవాడలో లేరు వాళ్ళు. అంటే వాళ్ళు ఇంకా తల వంచుకొని మరి ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. వాళ్ళ గురించి సమాజం పట్టించుకోలేదు. కనపడితే ఊరికే నవ్వుతారు, ఏదో ఈ అమ్మాయినే రా వాడు పిల్లసాయిగాడు చేసింది అని. వెటకారం మాటలు అనే ఒక సమాజంలో ఈ దుర్మార్గుల్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఇది కదా పోలీసులకి పెద్ద టాస్క్. ఈ టాస్క్ని నిర్వర్తించే క్రమంలో దురదృష్టవశాత్తు ఇది జరిగింది. ఇది జరగటాన్ని ఎవడు సమర్థించడు. కానీ మరి ఇదే పిల్లసాయి మర్డర్ చేస్తే ఆనందిద్దామా? ఇదే పిల్లసాయి అంటే వీడిని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇటువంటి వాళ్ళు కృష్ణలంకలో చాలామంది ఉన్నారు. ఇదే ఇప్పుడు కృష్ణలంకలో ఉన్న ప్రతి కుటుంబం అడుగుతున్నది, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నది. మీరు ఈ రోజున మీరు సిఐ నాగరాజుకి మీరు శిక్ష వేస్తే అది ఈ డ్రగ్ మాఫియా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటుంది. మేము ఇక్కడ బతకాల్సిన వాళ్ళం, మమ్మల్ని కాపాడాలంటే మీరు సిఐ నాగరాజుకి శిక్ష వేయకూడదు అని అడుగుతున్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు డిమాండ్ చేసినంత మాత్రాన సిఐ నాగరాజుకి శిక్ష పడకుండా ఉండదు. నేను దాని గురించి పోవట్లేదు. నేను కోర్టులు తర్వాత ఎట్లా డిసైడ్ చేస్తాయి అనే ఆ జోలికి నేను పోవట్లేదు. కానీ అతని మీద సిట్ ఇచ్చిన రిపోర్టు చూస్తే సిఐ నాగరాజు చేసిన పని అర్థమైపోయింది కాబట్టి శిక్ష పట్టడానికి అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నాను నేను. కానీ అక్కడ కృష్ణలంక ప్రజలు చెప్పేది ఏంటి అంటే, సిఐ నాగరాజుకి మీరు శిక్షిస్తే ఇక్కడ ఇంకా మీరు దేవుణ్ణి తీసుకొచ్చి పెట్టినా కానీ ఈ లంపెన్ ఎలిమెంట్స్, ఈ గంజాయి ముఠా, గంజాయి బ్యాచ్ వీళ్ళు అదుపు కారు 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 అని చెప్తూ ఉన్నారు. ఏం చేయాలి ఇప్పుడు? అందుకనే సిఐ నాగరాజు ఉన్నంతకాలం సేఫ్గా ఉన్న కుటుంబాలన్నీ కూడా ఈరోజు రోడ్డు మీదకి వస్తున్నాయి. సిఐ నాగరాజు అంటే ఒక పిల్లాడంటే పిల్లాడు కాదు, ఒక నేరస్తుడిని చంపటం అనేది తప్పు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ నేరాలని అదుపు చేసేది ఎలా అనే ప్రశ్న మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ ఒక శేష ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఈ ప్రశ్న దగ్గరే సిఐ నాగరాజుకి ప్రజల నుంచి మద్దతు లభిస్తూ ఉన్నది. సో చూద్దామండి, ఖచ్చితంగా పిల్ల సాయి గురించి ఓన్లీ తన కన్న తల్లి అయినటువంటి ఒక గాదే విజయలక్ష్మి గారు ఒక్కళ్ళే వచ్చారు.
కానీ సిఐ నాగరాజు గారి గురించి ఎంతోమంది తల్లులు బయటకు వచ్చి మమ్మల్ని చాలా సురక్షితంగా ఉంచారు వారని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి న్యాయం ఎటువైపు వెళ్తుంది ఏంటి అనేది చూద్దాం మరి. నమస్తే. నమస్కారం. Please subscribe to Leo News for more videos.